కనీసం ఆహారాన్ని కానీ లేదా పాల అన్ని అన్ని అందుతున్నాయి వస్తున్నాయి జనాలు అధికారులు వస్తున్నారా వస్తున్నాయి. జగన్ గారు అసలు ఇక్కడ ఏం జరగట్లేదు అది మొత్తం అంతా నష్టం అయిపోయింది ఆయన ఇల్లు కాపాడుకోవడానికి గేట్లు ఎత్తాడని మాట్లాడుతున్నాడు ఏం లేదులేండి అందరినీ చూస్తున్నారు అందరినీ. బాబా ఎట్లుంది పరిస్థితి అంటే ఇప్పటికే కొద్దిగా వరద ఉధృతి అయితే తగ్గింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా బాధితులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు వెళ్ళాలి, అలాగే పాల ప్యాకెట్లు కానీ వాళ్ళ అవసరాలు కనీస అవసరాలు తీర్చండి అధికారులకు చెప్తున్నారు. వాళ్ళు ఎలా ఉంది బాబా స్పందన ఎలా ఉంది? నాకు మటుకు ఇప్పుడున్నది మటుకు నచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడనే కాదు, కృష్ణలంకనే కాదు, పైకాపురం అయినా రాజీవ్నగర్ అయినా ఎక్కడైనా 24 గంటలు సీఎం ఉండి చాకరీ చేసే సీఎం నేను ఈ 40-50 ఏళ్ళు చూడలే. ఈ మటుకు తిరిగి చేస్తున్నారు. ఇక్కడ మటుకు మాకు మటుకు సౌకర్యం బాగానే ఉంది. అదొకటి ఈ గోడ కట్టింది సేఫ్టీ అయింది. ఎందుకంటే లేకపోతే ఈ పాటికి అందరం మునిగిపోయి నీళ్ళల్లో ఉండేవాళ్ళం. అంత సేఫ్టీ ఉంది కాదు. టయానికి ఏదో భోజనం టిఫిన్ అలాంటి ఏర్పాట్లు వెంటనే చేస్తున్నారు. పాల ప్యాకెట్లు ఇస్తున్నారు, బిస్కెట్ ప్యాకెట్. దీన్ని కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తూ బుడమేర గేట్లు ఎత్తేసారు. అసలు బుడమేర వాగు గేట్లు ఉంటాయి? బుడమేర గేట్లు ఎందుకు ఉంటాయి సార్? తెలిసి మాట్లాడుతున్నారు, తెలిసి మాట్లాడారు. బుడమేర గేట్లు ఉండవు. ఈ సంవత్సరం ఈ కృష్ణా అనేది గేట్లు ఉంటాయి. ఎక్కడైనా ఉంటే బ్యారేజ్ దగ్గర కృష్ణా బ్యారేజ్ ఉంటుంది. ఇటే ఉండదు. ఇంకా వెళ్తే సంవత్సరానికి వెళ్ళిపోతుంది. అది తెలుసుకోకుండా మాట్లాడితే ఇప్పుడు మనకి బుడమేర అంటే అది డైరెక్టర్ రూట్. అది వాగు అలాగే వెళ్ళిపోయి గన్నవరం నుంచి అటు నుంచి కొల్లూరు, ఏలూరు నుంచి ఏలూరు ఒట్లూరు గేట్ కాడి నుంచి కొల్లూరు వెళ్ళిపోతుంది. అంతే, కొల్లూరులోకి వెళ్ళిపోతుంది. ఆ కొల్లేరు ఆక్రమించి దాన్ని చెరువులుగా చేశారు కాబట్టి ఈ వాటర్ అటు వెళ్తలేదు. అంటే ఈ పరిస్థితుల్లో ఆయన ఒక గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి మా కార్యకర్తలు కూడా ఉన్నారు, మమ్మల్ని కూడా కలుపుకోండి, మేము కూడా ప్రజలకు సేవ చేస్తాం. ఎందుకంటే ఈ పరిస్థితులు అని చెప్పి పరిస్థితులు అర్థం చేసుకుని మాట్లాడాల్సింది పోయి ఇప్పుడు కూడా రాజకీయం చేయాలని సేవ చేసి చేస్తామన్న నాయకులు ఎవరైనా వచ్చి చేయొచ్చు, ఏ సేవ చేయొచ్చు. భోజనాలు పెట్టచ్చు, టిఫిన్లు పెట్టచ్చు, లేకపోతే టెంట్లు వేయచ్చు, లేకపోతే ఇంకేం చేయొచ్చు, లేదా ఏదైనా చేయొచ్చు. అధికారంతో పర్లేదు. అధికారం ఉంటే ఇప్పుడు నాకు అధికారం ఉండి నేను ఇక్కడ చేయాలి లేదా ఇది అదే ఉండదు. ఒక మనిషి అబ్బో నేను అబ్బో వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇక్కడ వీళ్ళకి అన్ని చేయాలి అనే ఒక ఉద్దేశం మనసులో ఉంటే ఈ 100 మందికి మనం ఏదో సాయం చేద్దాం, వీళ్ళకి ఏదో సాయం చేద్దాం అనే ఒక ఉండాలి. అంతే తప్ప నీ పార్టీ ఈ పార్టీ పార్టీ చేస్తుందా చేయట్లేదని కాదు. నాయకుడు సరిగ్గా అసలు ఎవరైనా అయితే ఆట చేయి, నువ్వు వెళ్ళి అటు చూడు, నువ్వు వెళ్ళి ఇటు చూడు అని ఇంట్లో కూర్చుంటారు. అలాగేం చేయలేదు. మరి మేము చంద్రబాబు నాయుడు గారు గత 3 రోజులుగా చూస్తున్నారు, అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఆయన జనాల దగ్గర ఉన్నారు. జనాలతో వెళ్ళారు. బోర్డుల మీద నీళ్ళలోనే తడిచారు. మరి జేసీబీ దాని మీద నుంచి అసలు అంత వయసు అయినా దాని నుంచి కిందకు దిగి వెళ్తాం, మాట్లాడుతూ గొప్పతనం. వాటి ద్వారా భోజనాలని లేకపోతే హెలికాప్టర్ల ద్వారా కానీ చేసిన మటుకి ఇక్కడ విజయవాడలో జరిగిన నష్టానికి మటుకి ఆయన మటుకు న్యాయం చేస్తారండి.